ఫ్యాక్షన్, నో యాక్షన్, ఇదంతా ఫిక్షన్. ఇంతకీ మీ రియాక్షన్ ఏంటో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీ. నాయనా ఏమైంది నాయనా? పేడ దొక్కినా మొత్తం బంక కాలంతా. వీడు నా పెద్ద కొడుకు, వీడు నా చిన్న కొడుకు. అయినా చుట్ట కావాలా? చుట్ట ఉన్నదే. అయ్యా ఇదిగో చుట్ట. అది కాదురా, ఈ చుట్టి ఇస్తేనే తీసుకుంటారు. ఏంద్రా అది? చుట్టిమన్నావు కదా. చెప్పడం మర్చిపోయినా, శత్రువులు మన పైన పగబట్టి ఉండారా, కంపల్సరీ బాంబులు కావాలా? బాంబులు తయారు చేయడానికి మనకేం కావాలరా? శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, గట్టిపప్పు. నీ కడుపులో బాంబులు కాదు, నాటు బాంబులు. ఆ బాంబులా? అరే అయినా కడప నుంచి కర్నూలు దాకా, అనంతపురం నుండి చిత్తూరు దాకా దండో రేపి బాగా వస్తాడని చెప్పి. సరే అయినా చెప్పయ్యా, శత్రువు మన రాగానే ఎలా వణుకుతున్నారు చూసావారా? వనకడం అంటే ఏసీ ఎక్కువ వేసుకున్నాము, బాగా సరి పెడతాండాది, అందుకే వణుకుతాండాం. అయ్యా, శత్రువుని చూస్తుంటే నా చేతులు ఆగట్లేదయ్యా. అప్పుడు అట్లా ఆగనందుకే ఏమైందయ్యా? ఈ చేయబోయింది. వద్దులే అయ్యా. తాడిపత్రి, ధర్మవరం, పెనుకొండ, ప్రొద్దుటూరు, ఆలగడ్డ, పులివెందుల ఎక్కడికొస్తావు రారా చూసుకుందాము. పోవచ్చు కదా అయ్యా. వాడు పిలిచే ఫోన్ కాదా? మరి డీజిల్ కి డబ్బులు లేవు. రేయ్ బాగా వస్తాడు, సంగతి తర్వాత చెప్తాను. సార్ మొన్ననే వరంగల్ 70 మర్డర్లు చేసిన, విజయవాడలో 50, మొత్తం కలిపి 120 మర్డర్లు చేసిన అని అనుకోకూడదు సార్. మా మామగారు పబ్లిక్ సిటీ పిచ్చోడు సార్. ఏ మర్డర్ చేసినా నా మీద నూకి పోలీస్ స్టేషన్ పంపిస్తాం సార్. పెళ్లి 2 సంవత్సరాలు అయింది సార్, ఇంతవరకు శోభనం లేదు సార్. ఇవాళ రిలీజ్ అయినా సార్, ఇవాళ పోయి శోభనం చేసుకుంటా. అల్లుడు మామా, బావరా నేను నీకోసం మామ వెయిటింగ్. అయినా చూడు. నమస్తే మామా. అల్లుడు వెల్కమ్ బ్యాక్. అల్లుడు నీ వల్ల శోభనం చేసుకుంటూ అయిపోతున్నా కదరా నేను. సరేలే నీకోసం మొత్తం రెడీ చేయించిన. బావా ఇరగొట్టాలి, నువ్వు ఓరా చూస్తుంటావు కదా. బా నేను అక్కడ పంపిస్తుండు. జాగ్రత్త, బాంబులు పెట్టినా మంచం మీద. ఎందుకు అల్లుడు బాంబులు పెట్టి? అరే అల్లుడికి ఫస్ట్ టైం శోభనం అవుతుంది. మంచం ఎక్కితే ఢమాల్ డుమాల్ బాంబులు వేలద్దా? వచ్చిన పెనిమిటి నీకోసం నేను స్వీట్ తెచ్చిన పెనిమిటి తిను. ఇదే చెల్త మూడు కట్టి 30 మంది చంపుకొని వస్తే నీ దగ్గర సిగ్గులు ఎక్కడ పడుకున్నావురా నీకు? సరే కూల్, ప్రెస్టేషన్ వద్దు. పాలు తాగుతావా? ఎంజాయ్. రెండు సంవత్సరాలు ఇంట్లో లేను కదా, మరి ఏమైనా పిల్లలు పుట్టిరా? వద్దా బొమ్మర్ది వాళ్ళు ఆడుకుంటారు ఇద్దరు. ఉరికిపిస్తున్నావా? కడిగాని ఇగో అని సరే, ఇగో ఇంకొకటి. అయ్యా, శత్రు జాడ దొరికినాదయ్యా. ఏవప్పా, కార్యక్రమం సూపిగా సాగుతుంటాదా? 2 నిమిషాలు అయిపోతుందా? 2 ఏడిపోతున్నావయ్యా? 2 నిమిషాలు ఆగమన్నాడు. సిగ్గులేదయ్యా, నువ్వు కార్యం జరిపించడానికి వచ్చినావా, సంపానికి వచ్చినావా? మీ మామ ఇక్కడ అందరినీ చంపుతూ ఉంటాడు, నువ్వు ఇక్కడ కంటూ ఉండు. దొరికినాడు అయ్యారా? శత్రువు ఒంటరిగా దొరికినప్పుడే చంపేయాలయ్యా. ఏడిగయ్యా? ఒంటరిగా లేడాడు. చంపుతానా యాల మామా. శత్రులు వచ్చిర్రు.
రాలేదు నువ్వు వాళ్ళెందుకు అలా చెప్తాను నువ్వు నేను రాలే ఓపెన్ పెట్టిండు డోర్ తెలియదా డోర్ పెట్టుకోవాలి పెట్టుకుంటా పో. కానీ వచ్చిన పని నువ్వు ఉండు చెప్తున్నా కదా. ఏం లేదు నాయనకి నిద్ర లేచి అలవాటు ఉంది ఆ. తాళు కట్టండి రా ఎవడెవడు ఎట్లకి వస్తుండ్రు ప్లీజ్ రా 2 సంవత్సరాలు అయిందిరా రే. నాయన ఇందాకేమంది తెలుసా ఆ గడ్డం గడ్డిగా లేడు వాడు వచ్చి బాంబుని అటాక్ చేసిండు ఇదంతా కాదు ఇంకా ఇది ఏదో ఒకరో తెలిసిపోదు అంతే ఇట్లా నువ్వు వాడిని చంపితేనే శోభనం లేకుంటే శోభనంలే మాకు నిద్రలే నరికేసి వస్తా నరుకుతా. సార్ నరకమ్మంటే ఎట్లా నరకాలి సార్ నాకు భయం అవుతుంది. ఒక పని చేస్తా అమ్మా నరికినా నువ్వు మామూలు ఒకరు కాదు బావా ఇక పట్టుకో జీతి ఎట్లుంది మన నరకుడు ఆయన బాడీ ఏడున్నది ఆయన బాడీ ఆన్ బాడీ ఉంది మామా దాపెట్టినా ఎందుకు ఎందుకంటే శత్రువులు గుండెలో గుబులు కొడతాయి కదా. బావా ఏ పోలీస్ కేసు కాకుండా మేము చూసుకుంటాము అంతేనా నువ్వు బావ నరికింది కదా ఊరిలో తెలవాలి కదా లేకుంటే బావ నాడంగాడు అనుకోరు అల్లుడు నరికినారంటే ఆ. రాయలసీమ మొత్తం తెలవాలా. సిఐకి ఫోన్ చేయి. సిఐ గారు రండి సార్ అల్లుడు నరికినావా నరికినా పిల్ల బచ్చన ఎలా ఎంతమంది నరికినావు నువ్వు? 120 మంది నరికిండు. నరికినా మాట్లాడతా మామా నేను డీల్ చేసుకున్నా. సార్ ఏం నరకలేదు సార్ కోడిని చంపిన ప్లీజ్ అర్థం చేసుకోవచ్చు సార్. నరికినా నీకు ఇట్లా కాదు రా లోపలికి రా. అల్లుడు జైలుకి పోయినాడని చెప్పి మొత్తం దండో రేపిరా. మామా రారా నీ జైలు వయసు వచ్చిన అప్పుడు వచ్చినావా అవు మళ్ళా బావా తగ్గేదేలే అవు పిలు నా పిల్లని పిలు గుర్తుపెట్టావా అదే మాజీ మగుడు కదా అప్పట్లో మాజీ మోడేంద్ర అక్క దా. మీ తమ్ముడు తమ్ముడా 5 సంవత్సరాల చేసేసినావు పెళ్లి ఎందుకు కొడితే ఎంత మందిని చంపినావు 7 వాడు 40 మందిని చంపినావు 40 మందినా అట్లెట్లా బా ఏం లే ఫుల్ తాగిండు బస్సు నడుపుకుంటా పోతుండు బస్సులో వాళ్ళందరూ చచ్చిపోయారు అంటే పోగాడంటే ఈడు మగాడంట నీ లెక్క దద్దం అనుకున్నావా తొడగొట్టారా కొట్టారా నరకాల్సింది నిన్ను కాదే ఈ మామ గాని లోటు చేసి పెట్టా నువ్వు వస్తావని. పోతా कार मार कक्कर मार कार मार कक्कर मार कक्कर 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 मार ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? Saddam and Raju very nice and every character is too good and especially Saddam and Raju ఇద్దరు చాలా బాగా చేశారు. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్ సద్దాం రాజు బాగుందండి బాగా చేశారు. భాస్కర్ కూడా చాలా బాగా చేశాడు. మిగిలిన అందరూ బాగా చేశారు. బాగుంది. ఆల్ ద బెస్ట్.